జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగుపెడుతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యాహ్నంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణ మూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం, ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శనేశ్వరు శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసం మీకు నవమ స్థానం చాలా బలంగా ఉంది. ధర్మ త్రికోణము, లక్ష్మీ అమ్మవారు చక్కగా లక్ష్మీ స్థానం బలంగా ఉందని చెప్పాలి. మీ యొక్క పూర్వపుణ్యము బలపడే శుభ సమయము. మీ యొక్క పూర్వపుణ్యం పూర్వజన్మలో చేసిన పుణ్యము కావచ్చు, లేదా ఈ జన్మలో మీరు ఎవరికైనా చేసిన హెల్ప్ ఇప్పుడు మీకు అక్కడికి వస్తుంది. అది మీకు అంటే కొన్ని విషయాల్లో మీకు అది అర్థమవుతూ ఉంటుంది. కొన్ని పాజిటివ్ థింగ్స్ ఈ మాసం మీరు చూస్తారు. ఈ పాజిటివ్ థింగ్స్ వల్ల మీకు అనిపిస్తుంది పుణ్య సముపార్జన ఎంత అవసరము అన్నది మీకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి నవమ స్థానము ధర్మ త్రికోణం బలంగా ఉండడం వల్ల. అంటే సపోజ్ ఉదాహరణకి మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఏదో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది. అలానే ఒకళ్ళని కష్టపెట్టినా అనవసరంగా బాధ పెట్టినా అప్పుడు కూడా అది కూడా తిరిగి వస్తుంది. మనం ఏం చేస్తామంటే అదే మనకి తిరిగి వస్తుంది. ఈ మాసం అంతా కూడా మీకు ఎంత పుణ్యబలం ఉందో మీకు ఈ మాసం తెలుస్తుంది. నేను ఇంత పుణ్యం చేసుకున్నానా, ఐ capable ఆఫ్ దీస్ థింగ్స్ అని మీకు అనిపించే విధంగా కొన్ని పాజిటివ్ థింగ్స్ మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా కాంక్రీట్గా ఉంటాయి మీకు వచ్చే రిజల్ట్స్. మీ జన్మజాతకం ప్రస్తుతం బాగోలేదు, బట్ అయినా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గోచారం చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ జన్మజాతకం బాగా ఉన్నా లేకపోయినా మీకు ఈ రిజల్ట్స్ ఇస్తుంది. సో జన్మజాతకం బాగోలేకపోయినా అసలు మీరంటూ చూస్తారు. అంటే మీ చుట్టూ పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా మీరు బాగా నోటీస్ చేయగలుగుతారు. దాంతోపాటు ఏంటంటే మీకు ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్స్, వివాదాలు ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా సమస్య పోయే సమయం ఇది. అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ థింగ్స్ మీరు బాగా చూస్తారు. మీరు ఏదైనా ఒక రిప్లై కోసం ఏమన్నా ఎదురు చూస్తూ ఉంటే ఎవరి దగ్గర నుంచి అయినా, అంటే ఒక మెయిల్ ద్వారా కావచ్చు, లేదా ఒక ఫోన్ ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే, అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని, ఇప్పుడు ఉదాహరణకి రిప్లై కోసం ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగం కోసం అప్లై చేశారు, ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రిప్లై కోసం. అలాగే వ్యాపారస్తులు మీ ప్రోడక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు, దాని గురించి లేదా రిజల్ట్స్ గురించి విద్యార్థులు అయితే దేని గురించి అయితే మీరు కొంతమంది కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు, దేని గురించి అయితే మీరు ఎదురు చూస్తూ ఉంటారో అవన్నీ కూడా మీకు ఇప్పుడు అయ్యే సమయం అన్నమాట. అవన్నీ కూడా గ్రీన్ టిక్ పెడుతూ ఉంది నేచర్. గ్రీన్ టిక్ పెట్టి మీకు మీ పనులన్నీ కూడా అయ్యే విధంగా మిమ్మల్ని దీవిస్తూ ఉంది. ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవానుడు మీకు సప్తమ స్థానంలో ఉంటూ డైరెక్ట్గా మిమ్మల్ని 100% చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎదురుబెదురుగా ఉంటే ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకుంటామో అలా మీ రాశి మీద పరిపూర్తి దృష్టి ఆయన పెట్టడం వల్ల అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే చాలా శుభత్వంలో తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మీ రాష్ట్రాధిపతి 7th ఆస్పెక్ట్తో మిమ్మల్ని చూడడము, అలాగే దేవగురువైన బృహస్పతి పంచమ దృష్టితో చూడడం. గ్రహానికి దృష్టిలు కొన్ని ఉంటాయి. బృహస్పతికి పంచమ దృష్టి, అసలు బృహస్పతి ఏ దృష్టి అయినా మంచిది, పంచమ దృష్టి అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. మన జన్మజాతకంలో కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, ఆయన పంచమ దృష్టి పైన దృష్టి సారిస్తే అది ఏ స్థానం అయితే అక్కడ మనకి గోల్డెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్కి సంబంధించి మీ లైఫ్ని మీరు మార్చుకోవడానికి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మీకు అది సాధ్యపడుతుందో అలాంటి నిర్ణయాలు మీ చేత తీసుకునే విధంగా, అలాంటి కండిషన్స్ మీ లైఫ్లో ఉండే విధంగా దేవగురువైన బృహస్పతి, దైత్యగురువైన శుక్రాచార్యుల వారు దీవిస్తూ ఉన్నారు. ఇవి తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసంలో ద్విశుభ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలను సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాశుల వాళ్ళకి కూడా
ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా శీఘ్రంగా, అతి శీఘ్రంగా, అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహ స్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహ స్థితులు బాగా ఉన్నా, ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహ దశలు రాకపోయినా సరే జన్మగ్రహ స్థితులు బాగా ఉన్నా ఆ ఫలితాలను అయితే, పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి, ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలను మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని, మంత్రం కూడా కాదు, నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ, ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే 24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు, లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ అతి ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల స్కందపూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కందపూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి
చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ ఈ ఈ మాసం ద్విశుభవ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.